నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి మాట్లాడుతూ ఏపీ అమరావతి రాష్ట్ర రాజధాని చట్టబద్దం కావడం రాష్ట్ర ప్రజల కోసం పండగ వాతావరణం సృష్టించినట్లన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ వైసీపీ వాకౌట్ చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం రాజధాని మౌలిక సదుపాయాలు, హైకోర్టు అలాగే రోడ్ల అభివృద్ధి చేస్తారన్నారు. 33,000 ఎకరాల భూసేకరణ, రైతుల బ్యాంకర్ల మద్దతు, 20 లక్షల ఉద్యోగాలు, పుష్పగిరి పుణ్యక్షేత్ర అభివృద్ధి ప్రణాళికలతో ప్రజల కోసం ఈ ప్రభుత్వ చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. తర్వాత దానికి ఎన్నో శక్తులు అడ్డపడినప్పటికీ లాస్ట్గా ఒక చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో అలాగే రాజ్యసభలో తీర్మానించారు. దీనికి కమలాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ దేశంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఏ రాష్ట్రాలైనా మన రాష్ట్రానికి సంబంధం లేని అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తే ఒకే ఒక పార్టీ దీని నుంచి వాకౌట్ చేశారు. దీనికి ఇంకా ఇవి కావాలి, ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి అడగడానికి పోయి సెంట్రల్తో కొట్లాడాల్సింది పోయి మనతో పాటు రాష్ట్రానికి ఏం మేలు జరగాలి చూడాల్సింది పోయి ఇక్కడి నుంచి వాకౌట్ చేస్తానని పోవడం చాలా బాధాకరం. దానికి వాళ్ళ సెల్ఫ్ అజెండా ఏమైనా కావచ్చు, కానీ ఈరోజు అభివృద్ధి దిశగా పరిగెడుతున్న అమరావతిని చూస్తే, ఎందుకంటే మేము అసెంబ్లీకి పోయినప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనే ఏదైతే పూర్తిగా అస్తవ్యస్తమైపోయి పనికి రాకుండా పక్క వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో రైతుల సంక్షేమానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మార్క్ఫెడ్ సహకారంతో కొత్త మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పర్వతగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మరియు ఎనుగల్లు గ్రామంలో ప్రారంభించారు. ఇక కేంద్రాల్లో క్వింటాకు 2,400 కనీస మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రైతులు దళారుల నుండి మోసపోకుండా తమ పంటను నేరుగా కేంద్రాల్లో విక్రయించాలన్నారు. ఇక కేంద్రాలలో తూకం, చెల్లింపులు, ఇతర ప్రక్రియలు పారదర్శకంగా వేగంగా జరుగుతున్నాయన్నారు. నారాయణపేట జిల్లా బస్తిరెడ్డిపల్లి గ్రామంలో 5 ఏళ్ల చిన్నారి తేజశ్రీ హత్య కేసులో పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు. గత నెల 31న నిందితుడు మద్యం మత్తులో చిన్నారని చెరువు కట్టపైకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ఎస్పీ వినీత్ నిలిపారు. ఇక నిందితుడు 2014లో అత్యాచార యత్నంలో కూడా కేసులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడిస్తూ నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇలాంటి నేరాలపై దృష్టి సారించడం విఫలమయ్యారనుకోవచ్చా? అంటే ఇలాంటిది ఎక్కువ జరుగుంటే మీరు చెప్పేది వాస్తవం, విఫలమైందని. ఇది వన్ ఆఫ్ ఇన్సిడెంట్స్. విలేజ్ పోలీస్ యూనిట్స్ అని ఏమున్నాయో దాంట్లో ఇంకా విజిలెంట్గా సరైన రిపోర్టు మీ వరకు చేరకపోవడం భావించవచ్చు. ఈజ్ నాట్ ఏ అవుట్ సైడర్. దీంట్లో చూస్తే ఈజ్ నాట్ ఏ అవుట్ సైడర్. రెగ్యులర్గా అక్కడే పట్టుకుంటాడు ఫీల్డ్.
కొడంగల్ నియోజకవర్గం చంద్రకళ గ్రామంలో బరాహీమం దర్గా ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా జరిగే జాతరలో ప్రాంతీయ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలను ఆనందంగా అనుభవిస్తున్నారు. 7 రోజులు కొనసాగే ఈ ఉత్సవాలలో చివరి 2 రోజులు అత్యంత వైభవంగా పండగ వాతావరణంలో జరుగుతున్నాయి. గ్రామస్తులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ ఉత్సవ సౌభాగ్యాన్ని అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ 35వ భరోసా సెంటర్ ను డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ నేడు ప్రారంభించారు. అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇతర పోలీసు అధికారుల కార్యక్రమంలో పాల్గొన్నారు. రిబ్బన్ కత్తిరించి కొత్త భవనాన్ని ప్రారంభించిన డీజీపీ భరోసా సెంటర్ ఫోక్సో గృహహింస బాధితులకు సమర్థవంతమైన సహాయం అందించనున్నట్లుగా తెలిపారు. ఈ సెంటర్ నుంచి కేసు నమోదు నుంచి శిక్ష వరకు కూడా బాధితులకు మద్దతుగా ఉంటుందన్నారు. ఇది విక్టిమ్ సపోర్ట్ మరియు అసిస్టెన్స్ ఇస్తూ లో ఇవి ఉన్నాయి, 34 ఉన్నాయి. ఇప్పుడు ఇది 35th వన్. ఆల్మోస్ట్ పూర్తి స్థాయి భరోసా సెంటర్ ఇది ఉంది. ఇందులో మీకు తెలుసు, భరోసా సెంటర్ అంటే లాస్ట్ 10 years నుంచి 15-16 ఆ టైం నుంచి హైదరాబాద్ లో మొదట భరోసా సెంటర్ ఓపెన్ చేసి వాతావరణంలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంటది. వాళ్ళ కొన్ని శశవిషయాలు ఉండొచ్చు, కొంత అప్రెన్షన్స్ ఉండొచ్చు అక్కడ చెప్పడంలో. పోలీస్ స్టేషన్ పాత్ర కంటే కూడా ఇటువంటి క్రైమ్లలో విమెన్స్ ఇది బాగా ప్రచారం పొందింది మన స్టేట్ లో. వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఈ భరోసా సెంటర్ చూసుకొని వాళ్ళ స్టేట్ లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. కాబట్టి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంటిది తెలంగాణ రాష్ట్రానికి. ఇది గొప్ప ప్రోగ్రామ్. దీంట్లో ఈ భరోసా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ముందుకు వచ్చి చాలా పెద్ద ఎత్తున దీనికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి రామగుండం నియోజకవర్గం జనగామ మండలంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించి ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మండల అధ్యక్షులు గుండపోయిన భూమయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించిన ఈ కార్యక్రమానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బల్మూరి వనిత, రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు పార్టీ దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని, సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ లక్ష్యాలతో ముందుకు సాగుతుందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చెప్పు. జై బీజేపీ. అన్నది ఉత్తాంది మెల్ల చూడు. भारत माता के, भारत माता के, भारत माता के, नरेंद्र जय बीजेपी, जय बीजेपी, भारत माता की, भारत माता. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో వైసీపీ సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాన్ని టీడీపీ ఉపాధ్యక్షురాలు బొల్లెపోగు కళ్యాణి ఖండించారు. 2 గ్రామాల మధ్య సమస్యను తహసీల్దార్కు వివరిస్తున్న సీనియర్ టీడీపీ నేతలపై దాడి, నిర్బంధం చేసినట్లుగా సోషల్ మీడియాలో తప్పుగా వక్రీకరించిన విషయాన్ని ఆమె విమర్శించారు. గంపలగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు నేతలు సమస్య వివరించిన ఫోటోలను కూడా అసత్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు టీడీపీ మరింత తట్టుకోకపోతుందని కళ్యాణి హెచ్చరించారు. నమస్కారం, నా పేరు కళ్యాణి బొల్లిపోగు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్. ఇవాళ గంపలగూడెం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి సంఘటనల గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎంతో అనుభవంతో, ఎంతో పార్టీ అంటే ఎంతో నిబద్ధతతో పార్టీకి సేవలు అందించేటువంటి సీనియర్ నాయకులు, మాకు గురువుతో సమానులైనటువంటి గౌరవనీయులు చెరుకూరి రాజశేఖరరావు గారు,
అలాగే మహిళలతో గౌరవంగా నడుచుకొని ఉండే యువ నాయకులు మానకొండ రామకృష్ణ గారిని పేర్లు తీసుకొచ్చి ఒక దళిత ఎంఆర్ఓ గారి పైన దాడి జరిగిందని మీరు న్యూస్లో పబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ జరుగుతుంది ఒకటైతే మీరు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించి మీరు ఇవాళ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. బీఆర్కే న్యూస్ వాళ్ళకి ముఖ్యంగా నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. అదేమంటే మీరు అక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే అక్కడ ఒక భూ సర్వేని నిబంధనల ప్రకారం చేయమని ఎంఆర్ఓ గారికి వివరిస్తూ ఉన్నారు. అంటే రాజేశ్వరరావు గారు కొంతమంది గంపలగూడెం మండల నాయకులు అక్కడ వెళ్ళి ఆమెకు వివరణాత్మకంగా చెప్తా ఉన్నారు. దాన్ని మీరు ఫోటో తీసి మీడియాలో పోస్ట్ చేసి ఆమె లోపల పెట్టి గడివేసి ఇది దాడి చేశారని చెప్పి ఏదో తిట్టారు దూషించారని చెప్పి రాశారు మీరు. అది పూర్తిగా అవాస్తవం. నేను ఒకటి చెప్తున్నాను, 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కముదావల్లి గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పార్టీ జెండా ఆవిష్కరించారు. సభలో ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ నిరంతర శ్రమతో దేశాభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, పార్టీ విధానాలపై కార్యకర్తలు కృషి చేయాలనేదే పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు, మాజీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండు 2047వ సంవత్సరానికి మన భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మన నరేంద్ర మోదీ గారు అలాగే మన భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న తీరు మన అందరిలో వికసిత్ భారత్ వైపు నడిచే విధంగా స్ఫూర్తిని నింపటం, తదనుగుణంగా ప్రణాళికలు రచించటం, మనందరినీ భాగస్వాములు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు వారు. మన అందరం ఏదైతే భారతీయ జనతా పార్టీ అనేక వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నీ నిలబెట్టి తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆలూరు తాలూకా నర్సీపట్నంలో దళిత వర్గానికి చెందిన డప్పు కళాకారుడు భాస్కర్ రావుపై దాడి చేసిన ఘటనపై వైసీపీ సమాచార చట్ట విభాగ జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టాల రాజు ఖచ్చితంగా స్పందించారు. గౌరవప్రదమైన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సామాన్య కళాకారుడిపై అమానుష్యంగా ప్రవర్తించడం సమంజసం కాదు అని, వెంటనే బర్తరఫ్ చేయాలని, క్షమాపణ ఇవ్వకపోతే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పనున్నారని హెచ్చరించారు. ఈ దాడిని వృత్తిపై దాడిగా పరిగణిస్తూ దళితుల ఆత్మగౌరవానికి గౌరవం కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదవిలో ఉండి ఈ దాడిని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఈ ఎస్సులు ఏకమయ్యి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఆశామాష మనుషులైతే కాదు, ఒక స్థాయిలో ఉండే వ్యక్తి, ఒక మంత్రిగా చేసినారు, ఒక స్పీకర్గా ఉన్నారు. నలుగురికి చెప్పే వ్యక్తి ఇప్పుడు మీరు ఒక డబ్బు కళాకారులు, ఒక దళితుడి పైన మీరు ఇంత ఘోరంగా చేయడం బాధకరం అని చెప్పి మేము అడుగుతున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు వస్తాయి. ఎస్సీలు ఏకతాటికి వచ్చి తగిన మూల్యం రాష్ట్రం అంతా చర్చాస్పదంగా మారిపోయింది. దళితులే ఏకమయ్యి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఇరుకు పెట్టాలని మేము కోరడం జరిగింది. మన స్పీకర్ గారు ఒక డబ్బు కళాకారు. శ్రీకాకుళం మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు కూటమి ప్రభుత్వం రావడం తర్వాత 70% పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రహదారులు, భవనాల మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పోర్టు పనులను పరిశీలించారు. ఇక 40 ఎకరాల ఉప్పు భూములు 99 సంవత్సరాల లీజుకు అందించబడినట్లుగా తెలిపారు. రోడ్లు, రైల్వే బెర్తులు, అలాగే డ్రెడ్జింగ్, మౌలిక వసతుల పనులు వేగవంతం చేస్తూ ఈ ఏడాది చివరిలో పోర్టు ఆపరేషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. భవిష్యత్తులో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పునరావాస అలాగే రియల్ ఎస్టేట్ వసతులు సమగ్రంగా కల్పిస్తామని ప్రకటించారు.
మీ నోటికి ఏది వస్తే అది కూర్చున్నారు, మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. మళ్లీ కూటమి ప్రజలంతా కూడా గ్రహించారు, ఇతను అభివృద్ధి చేసే నాయకుడు కాదు, విధ్వంసాలను సృష్టించే నాయకుడు, ఇలాంటి ముఖ్యమంత్రి మాకు భవిష్యత్తులో అవసరం లేదు అని నిన్ను ఏదో గొప్పగా చూసినటువంటి ఈ యొక్క ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లు ఇస్తే 11 సీట్లకు పరిమితమై ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి నాయకుడు నువ్వు మళ్లీ మాట్లాడే అర్హత మీకుందని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. అదేవిధంగా కొన్ని నిన్ననే భోగాపురం ఎయిర్పోర్ట్ చూసాం, మాకు సంబంధించి బ్రహ్మాండంగా మేము వచ్చిన తర్వాతనే ఈరోజు ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. త్వరలోనే 2-3 ఆదోని భాస్కర్ రెడ్డి కాలనీలో జనసేన పార్టీ ఇన్ఛార్జి గోరంట్ల శ్రీ మల్లప్ప స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇక ప్రతి కుటుంబ సమస్యను శ్రద్ధగా వింటూ వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. జనసేన ఎల్లప్పుడూ ప్రజల పక్కన నిలబడుతుందని, సమస్య పరిష్కారం వరకు అండగా ఉంటుందన్నారు. ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలతోనే ఉండాలని భరోసా ఇచ్చారు. భాస్కర్ రెడ్డి కాలంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జనసేన పార్టీ ఇంటింటికి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటా ఉంది. ప్రభుత్వం అందిస్తూ ఉన్నటువంటి సంక్షేమం గురించి ప్రజలు చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ అక్క వాళ్ళ కుటుంబం ఇంటికి వచ్చాను. నేను ఇంకా అక్కడ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు నాకు 3 పిల్లలు ఉన్నారన్నా, 3 పిల్లలకి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు పడతా ఉన్నాయన్నా, 45,000 రూపాయలు డబ్బులు పడినాయి. 2 నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్ అయినా సరే, ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి మా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మవారు తల్లికి వందనం పడతా ఉందని చెప్పి ప్రజలు ఆ యొక్క ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ సమస్యలు ఏదైనా ఉంటే జనసేన పార్టీ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తామని ఈ మీడియా ద్వారా. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కేశాపురంలో టీడీపీ మండల అధ్యక్షులు ముగిరెడ్డప్ప ఆధ్వర్యంలో జలాధార జలహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చెరువులు, కుంటల్లో నీటిని సంరక్షించి రైతులకు సాగునీరు అందించడం ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమం ద్వారా నీటి మట్టం పెరుగుతూ రైతుల పంటలకు మేలు జరిగేలా చేస్తామన్నారు. రైతు దమ్మే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు రావాల ఉపాధి మూర్తికి ఎన్నికి రమ్మా కన్నా కన్నానా మీరు కన్నా గట్టిగా గట్టిగా మార్కాపురం జిల్లా కనిగిరి రైల్వే స్టేషన్ సమీపంలో కురిసిన భారీ వర్షంతో బీహార్ యువకుడు దుర్గేష్ కుమార్ మృతి చెందాడు. టైల్స్ పనుల కోసం రైల్వే స్టేషన్ కు వచ్చిన ఆయన సాయంత్రం పిడుగుపాటికి గురై అక్కడికక్కడే విగత జీవితిగా పడిపోయాడు. ఇక పిడుగు పెద్ద శబ్దంతో పడడంతో తోటి కార్మికులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేశారు. ఇక కుటుంబానికి సమాచారం అందచేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రెస్ క్లబ్ లో యానాదాల రిజర్వేషన్ పోరాట సమితి మీడియా సమావేశం నిర్వహించారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్టీ వర్గీకరణ ద్వారా యానాదాలకు న్యాయం చేయాలని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జునరావు అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక యానాదాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఇక నామినేటెడ్ పోస్టులో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, రాజకీయ ప్రాధాన్యతను కల్పించాలన్నారు.
ఎస్టీ వర్గీకరణ ఈ రెండు మీదనే మా గిరిజనులు మేము దాని మీద మేము పోట్లాడుతున్నాం. ఎట్లంటే ఎస్టీ వర్గీకరణ అంటే మా రాష్ట్రంలో 34, 37 అని చెప్పేసి ఆయా రాష్ట్రాలకి పిలుపునిచ్చింది. అందుగురించి ఎస్టీ వర్గీకరణ కూడా చేయండి. ఎస్టీ వర్గీకరణతోనే మా యాదవ జీవితాల్లో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో గత సంవత్సరం నుండి కూడా 10 జిల్లాలలో ప్రతి ఒక్క కలెక్టరేట్ కాడ మేము నిరసన తెలియజేసి గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అని ఇవ్వడం జరిగింది. గత నెలలో విజయవాడలో 5 రోజులు నిరాహార దీక్ష చేశాము. దానికి కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ టైంలో కోవూరుకి వచ్చినప్పుడు యానాదులు ఒకసారి మోసపోయారు, ఈసారి మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, మీకు తెలుగు. కాకినాడ జిల్లా పుదుచ్చేరి యానంలో ఎన్డీఏ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తన ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. గెలిస్తే వచ్చే 5 ఏళ్లలో 3,000 కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి హామీ ఇచ్చారు. పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, వరద నిరోధక గోడలు, భూగర్భ డ్రైనేజీ, వైద్య కేంద్రాలు, 12 పారామెడికల్ కోర్సులు, అలాగే రోడ్డు నిర్మాణాలు, క్యాన్సర్ ఆసుపత్రి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లుగా వివరించారు. ప్రజలు మద్దతు ర్యాలీ నిర్వహించి గెలుపును కోరారు. చేయబోయేవి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఏమేమి చేశాను నేను నా ప్రజెన్సీ సీఎం గారికి వారికి కూడా చెప్పి, అలాగే నేను రాబోయే రోజుల్లో ఏం చేస్తానని కూడా ప్రజలకు ఇంటింటికి కూడా పంపిస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పానో అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఉంటే ఇంటింటికి వెళ్ళి యేసుక్రీస్తుకి సంబంధించిన వారిని మల్లాడి కృష్ణారావు మీ చర్చిలు కొట్టించేస్తాడు, అలాగే మీ మసీదు కొట్టించేస్తాడని చెప్పేసి వారు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో జరిగిన సంఘటనలు ఇక్కడ చూపించి. నేను ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నాను, గతంలో అనేకమైన సందర్భాల్లో ఉన్నప్పుడు కూడా ఎటువంటిది లేదు. ఒక నెల 15 రోజుల వరకు నువ్వు బీజేపీలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు మార్చి మల్లాడి కృష్ణారావు వస్తే చర్చిలు కొట్టించేస్తాడు, ఇది కొట్టించాడు అని చెప్పేసి మాట్లాడుతుంటే, నేను గతంలో ఏం చేశాను, ఏ విధంగా ఏమేమి క్రిస్టియన్స్కి వచ్చిన దాన్ని 14-15 సంవత్సరాల క్రితం సెంట్రల్ మినిస్టర్స్ దగ్గరికి కానీ వాళ్ళ ఇష్యూలు తీసుకెళ్ళింది ఇవి చేస్తానని వారికి రిటర్న్గా కూడా ఇచ్చాను. సందర్భంలో ఒక ఆర్మీ కింద ఆర్మీగా ఉండాలండి. నేను నా లీడర్షిప్లో చూస్తే 1 నుంచి 0 నుంచి 100 వరకు నేనే కార్యకర్తని, నేనే ఇదండి. నా వెనకాల నేను నెంబర్ 2 రావాలి, నేను నీ సీట్ నాకు ఇచ్చేయమంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఒకసారి ఆల్రెడీ సీట్ ఇచ్చేసాను. మీరు నియంతని ఎలాగంటారు నన్ను? నియంత అంటే ఇంకొక సీటు కాదు, ఇంకోటి కాదు. నేను ఒక సీటు ఇప్పుడు ఇక్కడ ప్రెస్కి కూర్చుంటే నా వెనకాల ఈ పక్కన కూడా నాకు అభిమానులు మంచోళ్ళు ఉంటారు, కొంచెం ఇంకొక కేసుల్లో ఇన్వాల్వ్ వాళ్ళు కూడా ఉంటారు. నేను అందుకనే వెనక ముందు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. రేపు ఎందుకంటే అన్ని ఎవిడెన్సెస్కి దానికి పెద్ద ఏముంది. నేను రాజకీయ వారసత్వానికి నేను వ్యతిరేక, కుటుంబ వారస రాజకీయానికి నేను అప్పుడు ఇప్పుడు కూడా వ్యతిరేకనే. వారు వచ్చి సేవ చేసుకండి అనే టైపు నాది కాదండి. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ సర్కిల్ పరిధిలో మాజీ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో గద్దర్ పునర్జీవన సభ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాతిపితగా గద్దర్ అర్హుడు అని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల తెలిపారు. సభలో ఎమ్మెల్సీ దయాకర్, కంచాయలయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి, తెలంగాణ ఉద్యమ గాయని విమలక్క, ఉద్యమకారుడు పృథ్వీరాజ్ హాజరై గద్దర్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గద్దర్ పాట, ఆట, పోరాటం ద్వారా స్వరాష్ట్ర సాధనలో చేసిన త్యాగాలను గుర్తు చేశారు. తెలంగాణలో విగ్రహం రాలేదు. ఈ విగ్రహానికి కారణమైనటువంటి చెప్పబోతున్నాం. ఇది చరిత్రలో ఎక్కబోతున్నదని మీకందరికీ మనవి చేస్తూ, చరిత్ర సృష్టించబోతున్నటువంటి ఈ నాయకులందరూ కూడా సపోర్ట్ ఉంది కాబట్టే ఇది ఇంతవరకు తీసుకురా. ప్రపంచమంతా స్వర్గాన్ని దించాలనే గొప్ప వ్యక్తిత్వం ఆయనలో నచ్చేది నాకు ఆ మాట చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆయన తూటాలనే కాదు, ద్రోహాన్ని ఎదుర్కొన్నాడు, వెన్ను పోటులను ఎదుర్కొండు. సాక్ష్యం చెప్పకపోతే వీళ్ళకి గో పెట్టేది లేదు, వీళ్ళకి కిందికి దించేది లేదు అని చెప్పి ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడి ఎందుకు చెప్తున్నానంటే,
జేవి రాజన్నకు చివరిగా మైక్ ఇవ్వడానికి కళ్ళెత్తు తనను 20 పేజీలలో రాసి తాను కుట్రలు ఎక్కువ ఉంటాయని చెప్పి నువ్వు ఎమ్మెల్సీ అవుతావురా అన్నాడు. కాకపోతే ఎమ్మెల్సీని కొంచెం ముందుకు పోయి ఏదో విప్పు మా ముఖ్యమంత్రి గారు చేసి ఉండొచ్చు. కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఇదే ఈ 2 సంవత్సరాల్లోనే ఇద్దరు, అటు గద్దరన్న కానీ ఇటు అందశ్రీ గారు కానీ, గద్దరన్న తర్వాత అందశ్రీ ఆ పరంపరను కొనసాగిస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN టీవీ తెలుగు న్యూస్.